హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నా మార్నింగ్ మినీ వ్లాగ్. 6 o'clockకి లేవగానే ఫస్ట్ అయితే మిల్క్ అయితే వెయిట్ చేసేసాను. సో పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను అనమాట. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. సో తొందరగా అయిపోతుంది. జస్ట్ 5 to 10 minutesలోనే కుక్ అయిపోతుంది. జస్ట్ 3 విజిల్స్ వస్తే సరిపోతుందనమాట. సో ఇక్కడైతే ఈరోజు టిఫిన్ కోసం అనేసి పూరి ప్రిపేర్ చేయాలనేసి గోధుమ పిండి అయితే కలిపి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంకా కర్రీ చేసిన తర్వాత పూరి చేద్దామనేసి పక్కకు పెట్టేశాను. ఇక్కడ ఈరోజైతే దోసకాయ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని దోసకాయలు అయితే కట్ చేసుకున్నాను. 2 దోసకాయలు కూడా చాలా అంటే చాలా చేదుగా ఉన్నాయి. ఇంకా విత్తనాలన్నీ తీసేసి సో పైన ఉంటుంది కదా, సో దాన్ని మాత్రమే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఒక 3 టొమాటోస్ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ కోసం రైస్ అయితే చల్లార్చుకున్నాను. ఇంకా కర్రీ కుక్ చేయగానే దాంట్లో వేసి కలిపేసి బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు. ఆల్మోస్ట్ అయితే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ పక్కనైతే వాటర్ కూడా పెట్టేస్తాను అనమాట. ఇంకా నేనైతే హీటర్ యూజ్ చేయను, స్టవ్ పైన వాటర్ అయితే పెట్టేస్తాను అనమాట. సో వాటర్ వేడయ్యాక ఇంకా 8 o'clockకి పాపనైతే లేపుతాను. 8:30కి స్కూల్ అండి, అందుకనేసి 8 o'clockకి లేపేసి ఇంకా పూరి కూడా ప్రిపేర్ చేసేసాను. అయిపోయాయి, అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా మా పాపనైతే తొందరగా స్నానం చేయించేసి రెడీ చేయించేసి సో స్కూల్కి అయితే పంపుతున్నాను అనమాట. స్కూల్కి పంపేటప్పుడు పక్కనే ఒక మల్లె చెట్టు ఉంది. ఆ మల్లెపూలు అయితే నాకు కోజ్ అయితే ఇస్తున్నారు. ఇంకా మా పాప అయితే ఎవ్రీడే కూడా కొంచెం లేట్గా వెళ్తుందండి. ఈ ఇయర్ స్కూల్కి అయితే వెళ్తుంది. సో అందుకనేసి ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ అమ్ములు.